సామాన్యులకు పలు రకాల పొదుపు ఇన్సూరెన్స్లను అందిస్తున్న పోస్టాఫీసులు కేవలం 520 రూపాయలు కడితే ఏకంగా 10 లక్షల రూపాయల కవరేజ్ అందే విధంగా స్కీములు. అయితే పోస్టాఫీసుల్లో ఈ స్కీముల పెట్టుబడులకు అర్హులు ఎవరు? ఈ డబ్బును ప్రతి నెల ఎలా చెల్లించాలి? 10 లక్షల కవరేజ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్టాఫీసుల స్కీమ్లతో సామాన్యులకు న్యాయం జరుగుతుందా? 1. జరుగుతుంది. 2. జరగదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పోస్ట్ ఆఫీస్ తమ కస్టమర్ల కోసం పలు రకాల పొదుపు ఇన్సూరెన్స్ పథకాలు అందిస్తోంది. చాలా తక్కువ ప్రీమియంతో ఒక బెస్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. ఏడాదికి 520 రూపాయలు కడితే ఏకంగా 10 లక్షల రూపాయల కవరేజ్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పిల్లల చదువు, వైద్య ఖర్చుల కోసం 1 లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు. అలాగే 755 రూపాయలు చెల్లిస్తే 15 లక్షల బెనిఫిట్ సైతం ఉంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత అవసరమో అనుకుని సంఘటన ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే హెల్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సైతం అంతే అవసరం. అనుకోనిది జరిగి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాద బీమా అండగా నిలుస్తోంది. అయితే చాలా మంది ఈ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఇష్టపడరు. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారందరికీ పోస్టల్ శాఖ అదిరే ఆఫర్ అందిస్తోంది. చాలా తక్కువ ప్రీమియంతోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల భాగస్వామ్యంతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లో ఇది అద్భుతమైన స్కీమ్ అని చెప్పవచ్చు. కేవలం రోజుకు ₹1.5 చెల్లించి ఏకంగా 10 లక్షల రూపాయల కవరేజ్ తీసుకోవచ్చు. టాటా ఏఐజీతో కలిసి పోస్టల్ శాఖ ఈ బీమా కల్పిస్తోంది. ఏడాదికి 520 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందినట్లయితే నామినీకి 10 లక్షల రూపాయలు ఇస్తారు. లేదా శాశ్వత అంగవైకల్యం, పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలోనూ 10 లక్షల రూపాయలు ఇస్తారు. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య ఖర్చులకు 1 లక్ష రూపాయలు ఇస్తారు. పాలసీదారు మరణిస్తే అలాగే 21 సంవత్సరాల లోపు 2 పిల్లల చదువు కోసం 1 లక్ష రూపాయలు ఇస్తారు. దీంతో పాటు 1-2 రోజుల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఖర్చు చెల్లిస్తారు. గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు వస్తాయి. నిపా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్యంతో మరో ప్రమాద బీమా అందిస్తోంది. ఏడాదికి 755 రూపాయలు చెల్లిస్తే చాలు. పాలసీదారు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి 15 లక్షల రూపాయలు ఇస్తారు. శాశ్వత వైకల్యంతో పాటు పాక్షిక వైకల్యానికి సైతం 15 లక్షల రూపాయలు ఇస్తారు. వైద్య ఖర్చులకు 1 లక్ష రూపాయలు, ఆసుపత్రిలో సాధారణ వైద్యం కోసం రోజుకు 1000 రూపాయలు ఇస్తారు. ఐసీయూలో చేరితే రోజుకు 2000 రూపాయలు చెల్లిస్తారు. ఒకవేళ కాలు లేదా చెయ్యి విరిగినట్లయితే 25,000 రూపాయల వరకు చెల్లిస్తారు. పిల్లల ఉన్నత చదువు, పెళ్లి కోసం 1 లక్ష రూపాయల వరకు అందిస్తారు. ఈ బీమా పాలసీలు తీసుకునేందుకు 18 నుంచి 65 ఏళ్ల వయసులోపు వారు అర్హులు. ఈ పాలసీలు తీసుకునేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి. అయితే 100తోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి ప్రమాద బీమా పాలసీ కొనుగోలు చేయవచ్చు. ఆటో డెబిట్ సౌకర్యంతో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు.